అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో జరిగిన దారుణ హత్య కేసును రూరల్ అప్గ్రేడ్ పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ శివగంగాధర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయ్ వెంకటాపల్లి సమీపంలో హత్య కాబడిన వంశీను పెద్దిరాజు, రంగనాయకులు, రవికాంత్, వెంకటేష్లు కత్తి బండరాళ్లతో దాడి చేసి హతమార్చారన్నారు. క్లీనర్గా వెళ్తున్న సమయంలో డబ్బుల విషయంలో మనస్పర్ధలే కారణమన్నారు. ఎవరూ లేని సమయాన్ని చూసుకొని నలుగురు కలిసి దాడి చేసి హతమార్చారన్నారు. నేటి ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆటోనగర్ సమీపంలో తమకు సమాచారం రావడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలియజేశారు. 2 రోజుల క్రితం రావి వెంకటంపల్లి గ్రామము తాడిపత్రి రూరల్ మండలంలో జరిగిన మర్డర్ కేసుకు సంబంధించి ముద్దాయిల్ని అరెస్ట్ చేసేందుకు గాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ హత్య జరగడానికి కారణం ఏంటంటే, వంశీ అనే వ్యక్తి రావి వెంకటంపల్లికి చెందిన వ్యక్తి. అతను ఐచర్ వాహనానికి డ్రైవర్గా మరియు క్లీనర్గా వెళ్తూ ఉండేవాడు. ఆ సమయంలో సుమారు 6 నెలల క్రితం అదే గ్రామానికి, రావి వెంకటంపల్లి గ్రామానికి చెందిన పెద్దిరాజు, రంగనాయకులు అనే వ్యక్తులు ఇద్దరు ఐచర్కి డ్రైవర్గా వెళ్ళేవాళ్ళు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి వంశీని క్లీనర్గా పిలుచుకొని వెళ్తుండేవాళ్ళు. ఈ క్లీనర్గా పిలుచుకొని వెళ్ళిన తర్వాత అతనికి బాడిగ ఇవ్వలేదు. అతనికి బాడిగ ఇవ్వనందుకు ఆ వంశీ అనే అతను పెద్దిరాజు, రంగనాయకులను అడిగి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వనందుకు వాళ్ళతో గొడవపడి వాళ్ళిద్దరిని కొట్టడం జరిగింది 6 నెలల క్రితం. వాళ్ళిద్దరిని కొట్టిన తర్వాత పెద్దిరాజు, రంగనాయకులు ఇద్దరు వాళ్ళ బంధువులైన వెంకటేషు, రవికాంత్ అనే ఇద్దరు వ్యక్తులకి ఈ విషయం చెప్పినారు. నన్ను వంశీ అనే అతను మమ్మల్ని ఇద్దరిని కొట్టినాడు అని చెప్తే వాళ్ళిద్దరు కూడా ఇతని దగ్గరికి, వంశీ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. ఇదంతా మనసులో పెట్టుకొని మమ్మల్ని కొడుతున్నాడు, మా గ్రామంలో మాకు అవమానం జరుగుతుంది, ఈ వంశీ అనే వ్యక్తిని ఏదో రకంగా అడ్డు తొలగించుకోవాలా అనే ఉద్దేశంతో వాళ్ళంతా గత 2 రోజుల క్రితం పెద్దిరాజు, రంగనాయకులు, రవికాంత్, వెంకటేష్ అనే 4 వ్యక్తులు కలిసి వంశీ ఏం చేస్తున్నాడు అనే దాని గురించి రక్కీ నిర్వహించి అతను ఆ రోజు 23వ తేదీ ఉదయం 8:30 గంటల ప్రాంతంలో రావి వెంకటంపల్లి అవుట్స్కర్ట్స్లో ఒక చెట్టు కింద కూర్చొని మందు తాగుతున్నాడని గమనించి వీళ్ళు 4 స్కెచ్ చేసుకొని ముందుగానే ప్లాన్డ్గా రవికాంత్ అనే వ్యక్తి అతన్ని చంపాలనే ఉద్దేశంతో కత్తి పెట్టుకొని అతని దగ్గరికి పోయి మిగతా 4 కలిసి అతని దగ్గరికి వెళ్ళి అతనితో గొడవ పడి అక్కడ రవికాంత్ అనే వ్యక్తి కత్తితో వంశీని పొడవడము, తర్వాత వెంకటేష్ అనే వ్యక్తి అక్కడే ఉన్న గుండురాయితో వంశీ తల మీద గట్టిగా బాదటంతో అతని తల పగిలి అక్కడికక్కడే కింద పడి చనిపోతాడు. ఈ ఇద్దరు చంపే సమయంలో పెద్దిరాజు, రంగనాయకులు కూడా అక్కడే ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో ఆటోనగర్ బైపాస్ దగ్గర వీళ్ళు 4 అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరు పెట్టడం జరుగుతుంది.